హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఎఫ్బిఓకు సంబంధించిన ఇది సిలబస్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ఓకేనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే యాక్చువల్లీ ఎఫ్బిఓ అనేది మనకు 2017లో వచ్చింది, ఓన్లీ వన్ టైం వచ్చింది. మరి ఓన్లీ వన్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది 2026లో కదా. మరి క్వశ్చన్ పేపర్ లాస్ట్ టైం వచ్చినట్టే వస్తుందా, లేకుంటే క్వశ్చన్ పేపర్ ఏమైనా మోడల్ చేంజ్ అవుతా అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ప్రతి యూట్యూబ్లో కావచ్చు, తర్వాత ఎక్కడ చూసినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వస్తుందని కొంతమంది చెప్తారు. అలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఓకేనా, ఉండకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2017 కంటెంట్ 2026 కంటెంట్ సేమ్ వేస్తారని ఏమైనా రూల్ ఉందా? రూల్ లేదు కదా. కాబట్టి మనం 2026లో ఉన్నాం కాబట్టి దానితో కంపారిజన్ చేస్తూ అడ్వాన్స్ లెవెల్లో డెప్త్ లెవెల్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు వచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ వన్ టైమే వచ్చింది, ఇప్పుడు వచ్చేది సెకండ్ టైం. కాబట్టి నీ ప్రిపరేషన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి ఉండాలి. అంతేకాని ఓన్లీ వన్ టైమే జరిగింది, 100 క్వశ్చన్సే కదా. మనం 2017లో మ్యాథ్స్ పరంగా మాట్లాడినట్లయితే ఆ 100 క్వశ్చన్సే మళ్ళీ అదే సేమ్ వస్తాయంటే రావు కదా. డెప్త్ అనేది పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా సేమ్ అలానే ఇవ్వచ్చు. కాబట్టి నువ్వు ఎగ్జామ్ ఎలా ఇచ్చినా రాయాలి, ఖచ్చితంగా జాబ్ రావాలంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. క్లియర్ కదా. ఓకే, ఇక మనం ఎఫ్బిఓ చెక్ చేసినట్లయితే మన క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉందో డిస్కస్ చేసినాం కదా. మరి ఎఫ్బిఓతో పాటు మనకు ఎఫ్ఎస్ఓ కూడా 2017లో ఇవ్వడం జరిగింది. ఎఫ్బిఓ అంటే మనకు క్వాలిఫికేషన్ ఇంటర్ ఇచ్చింది, నెక్స్ట్ తర్వాత ఎఫ్ఎస్ఓ అంటేనేమో మనకు క్వాలిఫికేషన్ డిగ్రీ అన్నాం. కాబట్టి ఈ రెండు పేపర్లను కంపారిజన్ చేయండి. ఎందుకు కంపారిజన్ చేయమంటాం అంటే క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగిండు, కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ అడిగిండా, లేకుంటే డైరెక్ట్ సింగిల్ లైన్తో క్వశ్చన్ అడిగిండా, లేకుంటే మనకు వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చా, లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో సాల్వ్ చేయొచ్చా, లేదా ఎక్స్ మోడల్ చేస్తే ఆన్సర్ వస్తాయి అనేది కంపారిజన్ చేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పటి వరకు కంపారిజన్ చేసినట్టు ఏ వీడియోలు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా లేవు. మనం ఎందుకు కంపారిజన్ చేస్తున్నామంటే నువ్వు సబ్జెక్టు నేర్చుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే దాదాపు మీకు తెలిసిందే ఫేక్ అనేది. దాని ట్రాప్లో పడి మీరు మోసపోకండి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది మీకు చాలా మందికి ఐడియా ఉన్నది. కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ రావాలంటే 5 to 6 తర్వాత ఈ ఎఫ్బిఓ లాంటిది అయితే 9 years వస్తుంది. కాబట్టి ఈ 9 yearsలో మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపున్నారో, తిని తినక ఎన్నిసార్లు ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. కాబట్టి వచ్చే నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి, జాబ్ కొట్టడానికి ప్లాన్ చేసుకోండి. ఒకసారి అనౌన్స్మెంట్ చూసినట్లయితే ఈ రోజు పేపర్ చెక్ చేసినట్లయితే మనకు ఏమని మెన్షన్ చేసినంటే 3 daysలో ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకు ఎఫ్బిఓని నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎఫ్బిఓ అనేది 1393 తోటి మనకు 3 daysలో రావడం జరుగుతుంది. ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. సంబంధిత ఫైల్ను సీఎం రేవంత్ ఆమోదించడంతో ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 24 డిప్యూటీ డిఓ, తర్వాత 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 3 రోజుల్లో నోటిఫికేషన్ రానుందని అధికారులు చెప్తున్నారు. కాగా ఇప్పటికే 290 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసింది. అంటే ఇప్పటికి మనకు ఆల్రెడీ 3 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏడబ్ల్యూకి సంబంధించింది. ఓకేనా, ఇప్పుడు మనకు రాబోతుంది, చాలా మంది ఎదురు చూస్తుంది. నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, ఇప్పుడు ఎఫ్బిఓకు చాలా మంది గ్రూప్ 1కు ప్రిపేర్ అయిన వాళ్ళు వస్తారు, గ్రూప్ 2కు ప్రిపేర్ అయిన వాళ్ళు వస్తారు, తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వస్తారు, డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వస్తారు, నెక్స్ట్ రైల్వే కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే హెవీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇప్పుడు అప్లికేషన్ కూడా అదే రేంజ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి నువ్వు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ తర్వాత మనకు టెస్ట్స్ అనేది ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేకాని ఇక్కడ యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ చెప్పినట్టు ఓకేనా అంత ఈజీగా ఏముండదు. వస్తారు ఈజీగా చెప్పేసి 2 secondsలో ఆన్సర్ అంటారు, 5 secondsలో ఆన్సర్ అంటారు, 10 seconds అంటారు. ఓకేనా, నువ్వు ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే జనరల్ మ్యాథ్స్ అంటే అరిథమెటిక్తో కంపారిజన్ చేసినట్లయితే దీంట్లో కాన్సెప్ట్లు ఎక్కువ నేర్చుకోవాలి, క్యాల్కులేషన్ ఎక్కువ నేర్చుకోవాలి. అదే అరిథమెటిక్ అయితే ఏ ఫార్ములా ఉండదు, డైరెక్ట్ లాజిక్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకు మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి నీకు ప్రతిదీ దానిపైన కూడా గ్రిప్ అనేది ఉండాలి. అందుకోసమే ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ అనేది 2 కంపారిజన్ చేసి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ ప్రిపరేషన్ అనేది కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉండే విధంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. క్లియర్ కదా.
ఒకసారి చెక్ చేసినట్లయితే మరి ఇప్పుడు మనం ఎఫ్బిఓకి సంబంధించింది ప్రీవియస్ వీడియోలో మనం ఆఫ్లైన్ క్లాసు తర్వాత ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కదా. ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి మనకు ఒకటేమో దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబోతున్నాం, నెక్స్ట్ తర్వాత అశోక్ నగర్లో సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా, ఒక్కసారి అశోక్ నగర్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినాం 9652758387 నెంబర్కు మీ యొక్క నేమ్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. క్లియర్, ఇది అశోక్ నగర్కు సంబంధించింది. ఒకవేళ నాకు దిల్సుఖ్ నగర్లో కావాలనుకున్నట్లయితే 9666309098 నెంబర్కు మీ నేమ్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రం పెట్టడం జరిగింది, ఒక బ్యాచ్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే లిమిటెడ్ మనకు ఉండేది తక్కువ టైం, మహా అయితే 4 to 5 months కంటే టైం ఎక్కువ కాబట్టి ఒక బ్యాచే, అది కూడా లిమిటెడ్ మెంబర్స్ ఉండే విధంగా ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కోచింగ్ రావాలనుకుంటున్నారో ఆఫ్లైన్కి సంబంధించింది ఒకటి దిల్సుఖ్ నగర్లో ఉంటుంది, తర్వాత ఇంకోటేమో అశోక్ నగర్లో ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్ ఆఫ్లైన్ గురించి. సరే, మేము ఆఫ్లైన్ అంటే హైదరాబాద్ వచ్చి మేము అక్కడ కోచింగ్ తీసుకున్నంత మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల రావలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోసం ఆన్లైన్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అతి తక్కువ ఫీజు తోటి. ఓకేనా, ఇప్పటి వరకు చాలా మంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రాగానే ఎఫ్బిఓకి సంబంధించింది క్లాసెస్ అని తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడో పాతది ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించింది ఇవ్వలేదు, ఇప్పుడే ఇస్తున్నాం. కాబట్టి మీకు అప్డేట్ కంటెంట్, ఎందుకు అప్డేట్ కంటెంట్ అంటే 2026లో మనకు ఎన్టీపీసీ సంబంధించింది తర్వాత గ్రూప్ డికి రైల్వేకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఉండడం జరిగింది. ఓకేనా, ఆ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్వశ్చన్ అనేది అడిగే విధానం చేంజ్ అయింది కదా, మన మైండ్ సెట్ కూడా చేంజ్ కావాలి కదా, అందుకోసమే అప్డేట్ కంటెంట్ తోటి డెప్త్ లెవెల్ అంటే అడ్వాన్స్ లెవెల్లో ఇవ్వబోతున్నాం. కాబట్టి అతి తక్కువ ఫీజు, అతి తక్కువ ఫీజు అంటే మరి ఎంతో అనుకునే 2000 3000 కాదు, ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం 1000 లెస్ దెన్ 1000 రూపీస్ తోటి. ఇది కూడా ఆఫర్ అనేది ఫస్ట్ 300 మెంబర్స్కే ఆన్లైన్లో అయితే ఫస్ట్ 300 మెంబర్స్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆన్లైన్లో వారికి మాత్రమే లెస్ దెన్ 1000 తోటి, లేదు అంటే మీకు ఇక మళ్ళీ అమౌంట్ అనేది దానికి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ కూడా కావచ్చు. కాబట్టి ఎవరైతే ఎఫ్బిఓకు ప్రిపేర్ అవుతారో ఓకే, వాళ్ళు ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్ అయిపోయింది. ఇక మనం దేని గురించి సబ్జెక్ట్ వచ్చినట్లయితే ఎఫ్ఎస్ఓ నెక్స్ట్ ఎఫ్బిఓ కంపారిజన్ చేయాలనుకున్నాం కదా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కంపారిజన్ చేసినప్పుడు ఎలా రావస్తుంది క్వశ్చన్స్ అనేవి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి. ఓకేనా, ఇక మీరు జనరల్గా చెక్ చేసినట్లయితే మీకు యూట్యూబ్లో చిన్న చిన్న క్వశ్చన్ చెప్పి ఓకేనా 5 seconds 10 seconds ఆన్సర్లు చేస్తాం వావ్ అని అనిపిస్తారు. ఎప్పుడు కూడా అది పాటించకండి. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, కాన్సెప్ట్ నేర్చుకున్నాక లాజికా లేదా షార్ట్ కట్ నేర్చుకున్న తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు ఫాలో, అంతేకాని నువ్వు డైరెక్ట్ షార్ట్ కట్స్ అని డైరెక్ట్ లాజిక్ అని ఓకేనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని లేదా పెన్ ఫ్రీ మెథడ్ అని ఇవన్నీ పట్టించుకోకండి. ఎవరైతే సబ్జెక్ట్ వస్తారో అలా చేయండి. సబ్జెక్ట్ రాని వాళ్ళు ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది జనరల్ మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి, ఈజీగా జాబ్ వస్తుంది, మ్యాక్సిమం మార్క్స్ కొట్టచ్చు జనరల్ మ్యాథ్స్లో కూడా. ఓకేనా, ఇప్పుడు జనరల్గా చెక్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనకి ఇది అంత ఎఫ్ఎస్ఓకి సంబంధించిన క్వశ్చన్ 2017లో ఇచ్చినది. కంపారిజన్ చేస్తున్నాం క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగిండు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ 2 positive integers a and b are written as a is equal to x cube y square and b is equal to xy cube z where x y z ఆర్ ప్రైమ్ నెంబర్స్ దెన్ ఎల్సిఎం ఏ కామా బి ఈజ్ అన్నాడు. ఎక్స్ వై జెడ్ అనేమాట ప్రధాన సంఖ్యలట, ఏ మరియు బి అనే ధన పూర్ణ సంఖ్యలను ఏ ఈజ్ ఈక్వల్ రాసిండు, బి ఈజ్ ఈక్వల్ రాసిండు. అయితే ఏ బి యొక్క కాసాగు క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ చేసింది కదా. యాక్చువల్లీ చూడండి, ఇది మనకు మన బుక్లో అరిథమెటిక్ 5Gలో మనకు బేసిక్ లెవెల్ అంటే లెవెల్ 1లో ఇచ్చిన క్వశ్చనే. నేను మరి అడిగే విధానం ఏం చేంజ్ అంటే కొంచెం చేంజ్ చేసిండు. ఎక్స్ వై జెడ్ అనేది ఇవ్వడం జరిగింది, ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా. మరి మనం ఎల్సిఎం కనుక్కున్నాం, ఎస్ఎఫ్ కనుక్కున్నాం, 4 మెథడ్స్ నేర్చుకున్నాం అవునా కదా. జనరల్ మెథడ్ నేర్చుకున్నాం, నెక్స్ట్ పవర్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ డెసిమల్లో ఇచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసినాం. అది లెవెల్ 1లోనే ఉండడం జరిగింది. కాబట్టి మరి అడిగే విధానం ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది ప్రైమ్ నెంబర్స్ అన్నాడు, ప్రధాన సంఖ్యలు అన్నాడు. కాబట్టి మనకి ఎల్సిఎం అంటే ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎస్ఎఫ్ అంటే లీస్ట్ పవర్, కామన్ నెంబర్స్ తీసుకోవాలి, లీస్ట్ పవర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఇచ్చిన నెంబర్స్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్. డైరెక్ట్ ఆన్సరే కదా, వితౌట్ పెన్నా కదా. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకేంటిది ఎక్స్ క్యూబ్ వై అన్నాడు, ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ అన్నాడు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమని మెన్షన్ చేసిందంటే ఎక్స్ వై క్యూబ్
y³ z అన్నాడు. అదే కదా మనకు కావాల్సింది. ఇచ్చిన నెంబర్లు మొత్తం రాయమన్నా కదా, నంబర్లు రాయమన్నప్పుడు xy ఉంది xyz ఉంది కాబట్టి మొత్తం రాయాల్సిన నెంబర్ ఏంటిది xyz. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి పవర్ 3 y² తర్వాత y³ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి y³ తీసుకోవాలి. తర్వాత ఏం తీసుకోవాలి z ఒకటే ఉంది కాబట్టి x³ y³ z అని తీసుకోవాలి. మరి ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 వచ్చింది. వితౌట్ పెన్నా కాదా, ఇచ్చిన నెంబర్లు రాయండి హైయెస్ట్ పవర్ రాయండి. అది ఎల్సిఎం అంటే. ఇగో ఇది ఎల్సిఎం గురించి. ఒకవేళ హెచ్సిఎఫ్ ఇస్తే ఇంకా ఈజీ కదా, ఇలా కామన్గా ఏ నెంబర్లు ఉన్నాయో అవి రాయండి. కామన్గా ఏ నెంబర్ కనిపిస్తుంది మనకు xy కనిపిస్తుంది కాబట్టి xy అని రాస్తున్నాం xy. మరి లీస్ట్ పవర్ రాయాలి కదా, ఇది x³ ఉంది ఇది x⁻1 ఉంది కాబట్టి లీస్ట్ పవర్ కాబట్టి పైన 1 అని రాస్తున్నాం. y² ఉంది y³ కాబట్టి ఏం రాయాలి y² రాయాలి. అంటే xy². అంటే నువ్వు ఎల్సిఎం నేర్చుకున్నప్పుడే హెచ్సిఎఫ్ నేర్చుకో. క్లియర్ అయిపోయినట్టే కదా. ఈజీగా చేయడానికి ట్రై చేయండి. నువ్వు ఎంత బేసిక్ అనేది స్ట్రాంగ్ ఉంటుందో క్వశ్చన్స్ కానీ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినా కూడా అంతే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తావు. కాబట్టి నీ క్వశ్చన్స్ అనేవి చదవంగానే 50% అనేది సొల్యూషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సక్సెస్ అయినట్టు. క్లియర్ కదా. ఎల్సిఎం అంటే ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్ హైయెస్ట్ పవర్. క్లియర్ కదా, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కెన్ బి నెవర్ హ్యావ్ ది ఫాలోయింగ్ డిజిట్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ అన్నాడు. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలోని ఒక్కట్ల స్థానంలో ఎప్పటికీ రానటువంటి అంకె. మనకు పర్ఫెక్ట్ నెంబర్ గురించి మాట్లాడినాం కదా, మనకు ఇక్కడ స్క్వేర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ నేర్చుకున్నాం, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్ నేర్చుకున్నాం, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ గురించి నేర్చుకున్నాం. అంటే వర్గం, సంపూర్ణ వర్గం కాని సంఖ్యలు, సంపూర్ణ గణం కాని సంఖ్యల గురించి నేర్చుకున్నావా లేదా. యూనిట్ డిజిట్లో ఏం ఉండకూడదు అంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి కదా. జనరల్గా చెక్ చేసిన 1² అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ 2² అంటే యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. నెక్స్ట్ 3² ఏం రావాలి మనకు 9 రావాలి. 4² అంటే ఎంత 16 అంటే 6 రావాలి. 5² అంటే ఎంత రావాలి 5 రావాలి. నెక్స్ట్ తర్వాత 6² అంటే ఎంత రావాలి 36 కాబట్టి 6. 7² అంటే 49 అంటే 9 రావాలి. 8² అంటే ఎంత 64 అంటే 4 వస్తుంది. 9² అంటే 81 అంటే 1 వస్తుంది. ఇక 10² అన్నాం అనుకోండి జనరల్గా 0 వస్తుంది. ఏమేమి నెంబర్లు వచ్చినాయి చూడండి, 1 వచ్చింది, తర్వాత 49650 వచ్చింది. మరి రాని నెంబర్ ఏంటిది మనం అడిగింది అదే కదా. ఈ క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలో ఒక్కట్ల స్థానంలో ఎప్పటికీ రానటువంటి అంకె. ఇగో 0 వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేరే. నెక్స్ట్ తర్వాత 6 వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేరే. నెక్స్ట్ 1 వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేరే. మరి రాని నెంబర్లు ఏంటి అంటే చూడండి 2, 3, నెక్స్ట్ తర్వాత 7, 8 రావకూడదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది 8 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. మీకు ఆల్రెడీ అక్కడ నేర్పించిన అర్థమెటిక్లోనే ఓకేనా స్క్వేర్లు ఉన్నప్పుడు డైరెక్ట్ చూడాలి, బిట్టు పెట్టాలి, అంతే కదా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ మనం అర్థమెటిక్లో నేర్చుకున్నామా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే the radius r of a cylinder is equal to its height, then the volume of the cylinder is అన్నాడు. ఒక స్తూపం యొక్క భూ వ్యాసార్థం r దాని ఎత్తుకు సమానమైతే స్తూపం ఘన పరిమాణం అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ జనరల్గా ఇలా రాస్తాం, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇజ్ ఈక్వల్ πr²h అన్నాడు. ఇక్కడ రేడియస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది సిలిండర్ అన్నాడు. అవునా కదా. వ్యాసార్థం అనేది నెక్స్ట్ ఎత్తుకి ఎలా ఉండాలి సమానం ఉండాలి. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనం హెచ్ అని రాయాలి. r ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి ఈ హెచ్ దగ్గర r రాస్తే ఏమవుతుంది r అవుతుంది. r ఇంటూ r² ఏమవుతుంది πr³ అవుతుంది. ఇది వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr³. మరి πr³ అంటే ఏముంది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. వెరీ ఈజీ కదా, సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. అంతేకాని ఏదో చేసి కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఆ బేసిక్ మీకు ఆల్రెడీ మెన్సరేషన్లో ప్రతిదీ కూడా ఫార్ములా బేస్గా ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నంబర్ ఆఫ్ మోడల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ కోర్స్ అనేది ఆన్లైన్ సంబంధించింది. అతి త్వరలో అని చెప్పిన 2 డేస్లో మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అందరికంటే తక్కువ ప్రైస్తో తర్వాత కంటెంట్ అనేది హెవీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన కంటెంట్ కంటే ఎక్కువ ఇస్తా, అడ్వాన్స్ లెవెల్లో ఇస్తా. కాబట్టి ఎందుకంటే తక్కువ ఇస్తే బాధ కదా, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇస్తా. కాబట్టి ఆన్లైన్లో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లేదా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటారో రెడీ ఉండండి. విత్ ఇన్ 2 డేస్లో అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఓకేనా, ఇఫ్ sin a plus sin square a equal to 1 then the value of cos square a plus cos power 4a is అని అడిగిండు క్వశ్చన్. sin a
సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అంట. మరి మనని కనుక్కోమనేది ఏంటిది? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4a అన్నాడు. అంటే మనకు జనరల్గా ఆ ట్రిగనమెట్రీ ఫార్ములాస్ అందరికి తెలిసిందే. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అన్నాం. కాబట్టి ఇక్కడ టీటా ప్లస్లో ఏమి ఇచ్చింది మనకు? ఏ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి. ఈ ఒక్క కీ పాయింట్ను మనం రాస్తున్నాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అయితే కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? కాసు స్క్వేర్ ఏ కదా, కాసు స్క్వేర్ ఏ అని రాస్తున్నాం. దేని ఈక్వల్ ఇదంతా? సైన్ ఏ ఈక్వల్. మరి మనకు కావాల్సింది ఏంటిది? సైన్ స్క్వేర్ కాకుండా కాస్ పవర్ 4 కూడా రావాలి. కాసు స్క్వేర్ వచ్చింది, పవర్ 4 రావాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేయాలి. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాం అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాసు స్క్వేర్ పవర్ 4. ఇది స్క్వేర్ అయింది, ఇది కూడా స్క్వేర్ కావాలి కదా, ఇది కూడా స్క్వేర్ కావాలి కాబట్టి ఏం రాస్తున్నాం? కాస్ పవర్ 4a అని రాయాలి. మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది? కాసు స్క్వేర్ ఏ ప్లస్ కాసు పవర్ 4a అన్నాడు. మరి కాసు స్క్వేర్ అంటే ఎంత? కాసు స్క్వేర్ అంటే సైన్ ఏనే కదా, సైన్ ఏ ప్లస్ కాస్ పవర్ 4a అంటే ఎంత? సైన్ స్క్వేర్ ఏ. మరి ఈ రెండింటి కలిపితే ఆన్సర్ మనకి ఆల్రెడీ ఇచ్చిండు కదా, ఎంత ఇచ్చిండు? 1. మరి 1 కాబట్టి ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సా కాదా? వెరీ ఈజీగా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మీనింగ్ ఏంటిది? కాస్ స్క్వేర్ ఏ. కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ స్క్వేర్ ఏ. మరి సైన్ స్క్వేర్ ఏ అంటే ఎంత? కాస్ పవర్ 4. ఈ రెండింటిని కలిపితే సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. ఆ రెండింటి యొక్క ఆన్సర్ ఇచ్చింది కదా ఆల్రెడీ. ఎంత ఇచ్చిండు? 1 కదా? వెరీ ఈజీగా అయిపోయింది, అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ది వాల్యూ ఆఫ్ tan θ, tan 1 డిగ్రీ, నెక్స్ట్ tan 2 డి, నెక్స్ట్ తర్వాత tan 3 డిగ్రీస్ అప్ టు డాష్ tan 88 తర్వాత tan 89 డిగ్రీస్ అని మెన్షన్ చేసిండు. అంటే దీని యొక్క వాల్యూ ఎంత? ఓకేనా? ఇక చాలామంది ఇక్కడికి వెళ్ళి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ సైను కాసు తర్వాత టాను తర్వాత కాటు సెక్కు కొసెక్కే కదా మనం భయపడి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇవి వచ్చినాయి అనుకుంటారు. ఓకేనా? కూడా ఎప్పుడు కూడా భయపడకండి, మీకు సింపుల్గా నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే tan 1 అన్నాడు కాబట్టి tan 1 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసిందంటే tan 89 అని రాసిండు. ఒక్కసారి చెక్ చేసినట్లయితే tan θ ఇంటూ cot θ దీని యొక్క వాల్యూ ఎంత అంటే 1 అని రాయొచ్చు. ఎలా రాస్తాం? మీకు tan θ అంటే తెలుసు. tan θ అంటే ఏం రాస్తాం మనం జనరల్గా? sin θ బై cos θ. మరి cot θ అంటే ఎలా రాస్తాం? cos θ బై sin θ. కాబట్టి ఇప్పుడు చెక్ చేస్తే sin θ cos θ మిగిలింది ఎంత? 1. కాబట్టి మీకు గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇలా రాసిన. దీనివల్ల యూజ్ ఏంటంటే ఉన్నది చూడండి. tan 1 θ tan 89 అంటే దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి. tan 89 డిగ్రీస్ ఈక్వల్ cot 90 మైనస్ 1 θ. అంతే కదా? tan 89 అంటే cot 90 మైనస్ 1 అంటే మనకు అందరికి తెలిసిందే. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, తర్వాత ఫోర్త్ క్వాడ్రంట్. అంటే 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదాల గురించి తెలుసు మనకు. 90 కానీ తర్వాత 270 కానీ వచ్చినప్పుడు ఏమైతే రివర్స్ అయితే సైన్ కాస్ అవుతుంది, నెక్స్ట్ తర్వాత ట్యాన్ కాట్ అవుతుంది, సెక్ కొసెక్ అవుతుంది, అవునా కదా? మరి వాల్యూస్ ఎలా ఉన్నాయంటే చూడండి, మైనస్ ఏముండదు ఇక్కడ, మనకు ప్లస్ వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, cot 9 ఎంత జనరల్గా ఎంత tan 90 మైనస్ 1 కాబట్టి ఏమొస్తుంది? tan కాస్త cot అవుతుంది. cot కాబట్టి ఇది 89 కాస్త ఏమవుతుంది? 1 అవుతుంది. cot 1 డిగ్రీ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే చూడండి, tan 1 డిగ్రీస్, నెక్స్ట్ ఇక్కడ tan 89 ఏం రాస్తున్నాం మనం? cot 1 డిగ్రీస్. కాబట్టి ఇది 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది? 1 కదా మనకు కావాల్సింది. చూడండి, tan 1 cot 1 క్యాన్సిల్ అయితే కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇది 2, నెక్స్ట్ తర్వాత 88. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మరి 1 నుంచి 89 అన్నాం కదా, 89 అన్నాం కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే మనకు 91 అనేది ఉండడం జరుగుతుంది. 91 అంటే మిడిల్ నెంబర్ ఏముంటుంది? 45. మరి 45 అంటే tan 45 మనకు ఏముంటుంది అంటే సింగిల్ ఉంటుంది. tan 45 అంటే ఎంత వాల్యూ? 1. కాబట్టి ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ tan జనరల్గా రాస్తే ఇక tan 1 ఇంటూ ఇది tan 89 రాసుకోండి, లేదా దీన్నే cot 1 అని రాసుకోండి. ఓకేనా? tan 89
89. నెక్స్ట్ ఇక్కడ 2 అని రాస్తాం అనుకోండి, ఇది 2 రాస్తే ఎంత రావాలి, 88 రావాలి. ఇది 3 రాస్తే ఎంత రావాలి, 87. ఈ రెండింటి కలిపితే 90 కదా, అట్లా అనుకోండి. నెక్స్ట్ 2 88, 93 87 90, ఇక్కడ 4 86, 5 85. ఇలా రాసుకుంటూ వెళ్తే మనకు ఒకటి సింగిల్ నెంబర్ కనబడుతుంది. నెంబర్ ఏంటిది, 45. మరి tan 45 అంటే మనకు తెలిసిందే కదా, 1 కదా. కాబట్టి ఆ విధంగా సాల్వ్ చేయాలి. మీకు tan ఇక్కడ ట్రిగనామెట్రీలో మీకు బేసిక్ నుంచి మళ్ళీ నేర్పడం జరుగుతుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ నుంచి, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ నుంచి 90 మైనస్ టీటా ఏంటిది, 180 మైనస్ టీటా ఏమవుతుంది, 270 మైనస్ టీటా ఏమవుతుంది, 90 ప్లస్ టీటా ఏమవుతుంది, 180 ప్లస్ టీటా ఏమవుతుంది, ఇలాంటి మీకు బేసిక్ నుంచి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు మనకు ఎస్ఎస్సిలో కానీ రైల్వేలో కానీ నెక్స్ట్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన క్వశ్చన్స్లో అడ్వాన్స్ లెవెల్ అడుగుతుంది కదా, అవి కూడా చేయాలి. కాబట్టి అవిటితో కంపారిజన్ చేసుకుంటూ ఈ బేసిక్ అనేది నేర్పించబడుతుంది. ఓకేనా. కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు అందరికి తెలిసిందే. ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే మనం ఇచ్చిన కంటెంట్ ఎవరు కూడా ఇవ్వరు. అది బుక్ పరంగా మీకు చూసినాం, క్లాస్ పరంగా కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే 6th క్వశ్చన్, రిగార్డింగ్ పాలినామియల్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - 3x + 1 ఈజ్ √2 అన్నాడు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఈజ్ 0. 1/x² ఈజ్ ఏ క్వాడ్రంట్ పాలినామియల్. x³ - 2x² + 1/5x ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. ఈ క్రింది వాణిలో ఏది సత్యం? మీరు FSO పేపర్ చూసినట్లయితే ఇగో చాలా ఇలానే అడిగిండు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగిండు. నెక్స్ట్ తర్వాత ఇట్లా 1 2 3 4 ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగిండు. కాబట్టి ఇలాంటి మీకు కంపారిజన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ FBO పేపర్ నెక్స్ట్ తర్వాత FSO పేపర్ అనేది కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది, ఇంతకుముందు అన్ని సింగిల్ అయినాయి కాబట్టి ఎవరైనా చేస్తారు. కంపారిజన్ చేసుకుంటే నేర్చుకున్నది ఎప్పుడు కూడా గుర్తుంటుంది ఎగ్జామ్ వర్క్. కాబట్టి కంపారిజన్ చేయడానికి ట్రై చేయండి. క్లియరా కదా. ఓకే. ఏమని ఇచ్చిండు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - 3x ప్లస్ బహుపది పరిమాణం అన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే డిగ్రీ లేదా క్లాస్ అంటాం కదా, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ లేదా మనకు ఆర్డర్ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఆర్డర్ అన్నా నెక్స్ట్ తర్వాత డిగ్రీ అన్నా తరగతి లేదా పరిమాణం అంటాం. అది పవర్లో ఇచ్చిన పవర్ను బట్టి ఆన్సర్ ఉంటుంది. అవునా కదా. మరి ఇక్కడ మనకి ఏముంది, స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంది. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, స్క్వేర్ రూట్. యాక్చువల్ ఉండాల్సింది ఎంత, 2 ఉండాలి. 2 ఉండాల్సింది ఏముంది, స్క్వేర్ రూట్. ఇది రాంగే కదా. మనకు కావాల్సింది కరెక్ట్ అడిగిండు, ఓన్లీ కరెక్ట్ అడిగిండు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ తర్వాత డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అన్నాడు. మరి కాన్స్టెంట్ అంటే ఇచ్చిన దాంట్లో కాన్స్టెంట్ అంటే ఇక 1 కదా, దీని యొక్క పవర్ ఏం లేకుండా 0 కదా, కాబట్టి కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ తర్వాత ఇంకోటి 1/x² ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎలా ఉండాలంటే x⁴ ప్లస్ తర్వాత 3x³ నెక్స్ట్ తర్వాత 4x² - 5x ఇలా ఉండాలి. అంతేకాని 1/x² నెక్స్ట్ తర్వాత 3/5x³ ఇలా ఉండకూడదు. కాబట్టి ఇది ఏంటిది, మన క్వాడ్రంట్ పాలినామియల్ అన్నాడు. కాదు ఏంటిది, వర్గ బహుపది కాదు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమైనా మెన్షన్ చేసిండు, x³ - 2x² + 1/5x. ఇగో 1/5x అన్నాడు. 5xను పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకు ఏంటిది, పవర్ అనేది మైనస్ ఉండకూడదు. కాబట్టి ఇది కూడా రాంగే. మరి కరెక్ట్ ఏంటిది, ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్లో ఒకసారి చెక్ చేస్తే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్, ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ వన్, అంటే 2 స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ కదా. కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ రండి. అంటే నీకు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు, నువ్వు బేసిక్ పాయింట్ నేర్చుకుంటే నీకు ఈజీ అవుతుంది. అవునా కదా. కాబట్టి బేసిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఫాస్ట్గా మనకి ఎలిమినేషన్ కూడా రావాలి. అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఓకేనా, ఇఫ్ ద HCF ఆఫ్ 65 and 117 ఈజ్ మనకు ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 65m - 117 దెన్ ద వాల్యూ ఆఫ్ m ఈజ్ అన్నాడు. 65 మరియు 117ల గాసాబా నట ఎంత ఇచ్చిండు మనకు, 65m - 117 అయితే m విలువ అన్నాడు. మనకి ఇంతకుముందే మనం నేర్చుకున్నాం HCF అన్నాం. HCF అంటే మనకి ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే రెండిట్లలో కామన్ ఉండాల్సిందే కదా. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఇచ్చిన 65 నెక్స్ట్ తర్వాత 117 వీటి యొక్క మల్టిపుల్ రాస్తున్నాం. 13 × 5, 13 5 65, నెక్స్ట్ 13 9 మనకు కామన్ కనపడే నెంబర్ ఏంటిది, 13. కాబట్టి HCF ఎంత, 13. అయిపోయింది కదా, వెరీ ఈజీ. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ ఇచ్చింది కదా, 65m - 117
ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎంత 13. ఈ -117 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అంటే ఏమవుతుంది 13కి 117 కలిపితే ఎంత 130 అంటే 65 m is equal 130 కాబట్టి 65 1 జా 65 2 జా m is equal to ఎంత 2. మరి 2 అంటే ఎంత ఆప్షన్ 1 is the correct one. ఇవన్నీ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్లో నేర్చుకునే కదా. దీనికంటే మనం ఎక్స్ట్రీమ్గా నేర్చుకున్నాం, అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకున్నాం, ఇంటెలిజెన్స్ బ్యూరో క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం మన అరిథమెటిక్ 5Cలో. అంతతో వీటితో కంపారిజన్ చేస్తే ఎవరైతే అరిథమెటిక్ 5C ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఇవైతే క్వశ్చన్స్ అనేది ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడంగానే పెట్టేస్తారు. అవునా కదిగో ఇలా చేస్తే అయిపోయినట్టే కదా. కాబట్టి ఈజీగా చేయడానికి ట్రై చేయండి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, if one of the zeros of the cubic polynomial x cube bx square cx plus d is 0, the product of the other two zeros is అన్నాడు. ఘన బహుపది అంటే పవర్ 3 ఉన్నది అయితే శూన్య విలువ 1 అట. శూన్య విలువ అంటే ఏంటంటే మనకు తెలిసింది 1 రూట్ అట 0 అట 1 రూట్. ఇప్పుడు మనకేమిచ్చిండు క్యూబిక్ అన్నాం కాబట్టి రూట్స్ ఏముండాలి మూలాలు 3 ఉండాలి కదా. దాన్నే శూన్య విలువ అంటాడు, ఒక్కోసారి మూలాలు అంటాడు. ఇక ఇంగ్లీష్లో అయితే మనకు రూట్స్ కాబట్టి అదొకటి నేర్చుకోండి. 3లలో 1 0 అయిందట, రిమైనింగ్ 2 ఎంత అని క్వశ్చన్ అడిగిండు. ఇంతకంటే ఏముందా ఏం లేదు. మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారంటే ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదు, మనకు పవర్ 3 ఉన్నప్పుడు క్యూబిక్ నేర్చుకోండి, నెక్స్ట్ క్వాడ్రంట్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్కువ చెక్ చేసినట్లయితే ఏమని రాయొచ్చు మనం, సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ ఆల్ఫా బీటా బీటా గామా నెక్స్ట్ గామా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమని రాస్తామంటే C/A. ఓకేనా. లేదు నేను ఇలా రాస్తా అంటే చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం -B/A. లేదు ప్రొడక్ట్ రాస్తా అంటే ఏం తెలియాలి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ -D/A. ఈ 3 కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎవరికైతే ఉంటుందో ఆన్సర్ ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారు. ఇందులోనట 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0నే కదా. ఇక ఇది 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది. మరి మిగిలిపోయింది ఎంత బీటా గామా. మరి బీటా గామా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం C/A. మరి C/A అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది వితౌట్ పెన్ తోటి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్, ది డిఫరెన్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నాన్-జీరో కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్, quotient when 0 is divided by another non-zero whole number, 2 added 3 times to the smallest whole number అని మెన్షన్ చేసిండు. ఓకేనా. ఒక్కసారి తెలుగులో చెక్ చేయండి. 2 వరుస పూర్ణాంకాల భేదం అంట, వాల్యూ ఎంతనో అడిగిండు. 2 వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్ధం, 0కు ఒక శూన్యేతర పూర్ణాంకంతో భాగిస్తే భాగఫలం అన్నాడు. నెక్స్ట్ కనిష్ట పూర్ణాంకానికి 2ను 3 సార్లు కలపగా వచ్చే ఫలిత సంఖ్య. ఫస్ట్ ఒకసారి చూడండి, ది డిఫరెన్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ అంటే 2 3 తీసుకున్నాం అనుకోండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి, లేదా నేను 7 8 తీసుకుంటా, లేదా 9 10 తీసుకుంటున్నా. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత కనిపించింది 2 3 డిఫరెన్స్ 1, 7 8 డిఫరెన్స్ 1, 9 10 యొక్క డిఫరెన్స్ ఎంత 1. అంటే 1 మీన్స్ ఏంటిది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్. మరి ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది ఇగో బేస్ సంఖ్య. క్లియర్ కదా. ఆడ్ నెంబర్ అని మెన్షన్ చేసిండు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నాన్-జీరో కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్. నాన్-జీరో ఉండాలి, హోల్ నెంబర్స్ ఉండాలి, మీ ఇష్టం. కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి 4 into 5 తీసుకుంటే ఎంత 20, లేదు 3 into 2 తీసుకుంటే ఎంత 60 ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి, లేదు 10 into 11 తీసుకుంటే అంటే ఎంత 110. ఈ నెంబర్స్ అనేవి ఏంటి 20, 6, 110 అనేవి ఈవెన్ నెంబర్స్. మరి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ ఏంటిది సెకండ్ దానికి ఈవెన్ నెంబర్. ఇగో సెకండ్ దానికి ఈవెన్ నెంబర్. ఫస్ట్ దానికి ఏమి ఉండాలి మనకు ఏకేమో ఏమి ఉండాలి చూడండి 2 ఉండాలి. ఇక 1కేమో ఏకేమో 2 ఉండాలి. నెక్స్ట్ బీకేమో ఏముండాలి ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే ఎంత 1, A2 B1. ఒకసారి చెక్ చేయండి, ఒకటే ఉంది కదా. ఇక మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. లేదు ఒకవేళ అన్ని ఇస్తే ఆల్రెడీ వచ్చిందే ఎగ్జామ్లో కదా, నాకు అన్నిటి యొక్క డెఫినేషన్ కావాలి డిఫరెన్స్ కావాలంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్ కదా. ఇంకో అని మెన్షన్ చేసిండు, కోషంట్ వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై అనదర్ నాన్-జీరో. అంటే 0ను ఏ నెంబర్ తోటన్నా డివైడ్ చేయండి ఏమొస్తుంది 0. మరి 0 అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏంటిది 3. ఇక 3 కదా. నెక్స్ట్ 2 యాడెడ్ 3 times టు ది స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఎంత మనకు 0,
జీరోనే కదా, హోల్ నెంబర్స్ అంటే మనకు కావాల్సింది జీరోనే కాబట్టి ఈ జీరో కట 2ని ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తుండు 3 టైమ్స్, మరి 3 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత 6, మరి 6 అంటే ఆప్షన్ ఏంటిది ఆప్షన్ 4 అంటే ఏంటిది 2 1 3 4, ఇక 2 1 3 4 ఆల్రెడీ మనకు చూడంగానే పెట్టేసిన బిట్ కాబట్టి ఇక ఎక్కువ చేయదు, మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్లియర్ కదా. ఎందుకంటే మనం ఒక 2 స్టేట్మెంట్ చూడాలి, ఒకవేళ ఉందనుకోండి డైరెక్ట్ ఆన్సర్ పెట్టాలి, అంతేకాని నేను మొత్తం చేసుకుంటానే కూర్చోవద్దు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉండాలి. మనకు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలి, తర్వాత ఎగ్జామ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడాలి, బిట్ పెట్టాలి, అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే consider the following pairs. HCF of two co-prime numbers A and B is least odd composite numbers is least even prime numbers, least even composite numbers అన్నాడు. ఓకేనా, పరస్పర ప్రధాన సంఖ్యలు ఏబిల యొక్క గాసాబ్ అన్నాడు. ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే కదా ఎల్సిఎంలో. ఏమని మెన్షన్ చేసినామంటే కో ప్రైమ్స్ అంటే ప్రధాన సంఖ్యలు కదా. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఈ కో ప్రైమ్స్ యొక్క దాని యొక్క వాల్యూ హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి 1 కదా. నువ్వు ఏ నెంబర్స్ అన్న తీసుకో, ఏ 2 నెంబర్స్ అన్న తీసుకో, ఏముండాలి మనకు 1 ఉండాలి. కాబట్టి కో ప్రైమ్స్ అన్నారు కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలు. నువ్వు 2,7 తీసుకున్నావు అనుకోండి, హెచ్సిఎఫ్ ఎంత 1 కదా. కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది హెచ్సిఎఫ్ అన్నాడు 1 కాబట్టి ఇక 1 ఉండాలి కదా. అంటే ఏ 1 ఉండాలి, ఏ 1 ఉండాలంటే ఒకటే ఉంది, డైరెక్ట్ ఆన్సర్ అయిపోయిందా లేదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కరెక్టే. నెక్స్ట్ తర్వాత లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఓకేనా, లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య బేస్ సంఖ్య ఉండాలంట. లీస్ట్ది ఎంత ఉండాలి 9, ఇక్కడ ఉన్నది 9 కదా, కాబట్టి 9 కాబట్టి ఇక 4. ఓకే, ఇక 4 ఉంది. నెక్స్ట్ తర్వాత లీస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అందరికి తెలిసిందే, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 కదా, కాబట్టి ఇక 2 ఉంది. ఇక నెక్స్ట్ 2 ఉంది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమన్నాడు లీస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. కాంపోజిట్ నెంబర్ అంటే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఓకేనా, జనరల్గా స్టార్ట్ అయ్యేదే 4. ఓకేనా, అదే లిస్టు అదేంటి మనకి ఈవెన్ అన్నాడు కాబట్టి 4, ఇక అయిపోయింది కదా. కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. నీకు బేసిక్ తెలవాలి, టక ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఈజీ కదా, వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ దెన్ cot 60 ఈక్వల్ టు tan A దెన్ ఏ యొక్క వాల్యూ అన్నాడు. sin θ ఈక్వల్ టు cos θ ఈక్వల్ టు దెన్ θ ఈక్వల్ టు అన్నాడు. sin 30 ఈక్వల్ టు cos A అన్నాడు, దెన్ ఏ ఈక్వల్ టు అన్నాడు. sin 18/cos 17 అన్నాడు. ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలని మాత్రమే మీకు చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ చెప్తామో లేకుంటే ఒక చాప్టర్ చెప్తామో బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ నీట్గా అరటి పండు తీసి ఓకేనా దాని యొక్క తొక్క తీసి మనం ఏదైతే ఎలా చేస్తామో ఆ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఫాస్ట్గా ఏమున్నది సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మాత్రం మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఎలా ఎలిమినేషన్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది మన ఉద్దేశం కాబట్టి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయరే కదా, మనం ఎట్లాగో కోర్సు లాంచ్ చేసేటప్పుడు మీకు బేసిక్ నుంచి అనేది చెప్పడం జరుగుతుంది. అంతేకాని నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ముఖ్యంగా మీరే ఫాస్ట్ చెప్తుందని ఏమనుకోకండి, ఓకేనా, క్లియర్ కదా. మనకు కావాల్సింది చూడండి cot 90 అంటే దీన్ని ఎలా రాస్తాం, cot 90ని 90 మైనస్ ఇట్లా రాస్తాం కదా, cot 90 మైనస్ 30 రావాలి కాబట్టి ఎంత 60 రావాలంటే 30. మరి కాట్కు ఆపోజిట్ ట్యానే కదా tan 30. మరి tan 30 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఓకే tan 30. మరి tan 30 అంటే ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇగో ఆప్షన్ 3 ఏ ఈక్వల్ టు వాల్యూ, ఆన్సర్ అయిపోయింది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఆన్సర్ అయిపోయింది. ఈజీ కదా, ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టండి. లేదు అంటే ఇంకొకటి చెక్ చేయండి, sin θ ఈక్వల్ టు cos θ దెన్ θ ఈజ్ ఈక్వల్, రెండు వాల్యూ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, sin 45 మనకేమవుతుందంటే 1 0 1 1/2 1/√2 కదా, కాబట్టి 1/√2 కాబట్టి మనకు sin θ cos θ 45 degrees ఉన్నప్పుడే ఈక్వల్ అవుతాయి కదా. మరి 45 degrees ఆప్షన్ 4 చూడండి B4 ఓకే కరెక్టే కదా. నెక్స్ట్ తర్వాత B4 ఇక ఆల్రెడీ ఒకటే ఉన్నది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి sin 30 ఈజ్ ఈక్వల్ టు cos A అన్నాడు. sin 30 యొక్క వాల్యూ ఎంత మనకు 1/2. ఈ 1/2 అనేది మనకు కాస్కి ఎంత అవుతుంది అంతే కదా. ఇప్పుడు sin 30 ఉన్నప్పుడు దానికి ఏమవుతుంది 90 అవుతుంది కదా, 90 ఉన్నప్పుడు 1 అవుతుంది 60 కాబట్టి cos 30 కాబట్టి ఎంత 5 క్లియర్. మరి ఇది ఏ విధంగా రాయాలి, ఇది sin 18 కాబట్టి ఇది sin 18 కాబట్టి cos 17 ఎలా రాస్తున్నా అంటే చూడండి
కాస్ 90 మైనస్ 18 రాస్తున్నా. 90 మైనస్ 18 అంటే మీనింగ్ ఎంత? సైన్ 18. మరి సైన్ 18 బై సైన్ 18. సైన్ 18 అంటే క్యాన్సిల్ అయితే ఎంత? 1. మరి అంటే ఆప్షన్ ఎంత? ఇక డి ఈక్వల్ టు 1 వచ్చింది. డి ఈక్వల్ టు 1 వచ్చింది. నీకు ఇక్కడే తెలిసిపోయింది ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయండి. క్లియరే కదా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. కాట్ 60 అని ఉన్నప్పుడు ట్యాన్ ఎంత రాస్తాం? 30 అని రాయాలి. ఎందుకంటే 60 ఉన్నప్పుడు 30, రెండింటికి కలిపితే 90 రావాలి కదా. ఇక్కడ 0 ఉంటే అక్కడ 90, 30 ఉంటే 60, 45 ఉంటే 45, 90 కదా. కాబట్టి ఇది కాట్ 90 అంటే ట్యాన్ 30. క్లియర్. ఇప్పుడు ఈక్వల్ ఉండాలంటే ఎప్పుడు ఉండాలి? 45 ఉన్నప్పుడే కదా. కాబట్టి అయిపోయింది. ఇక్కడ సైన్ 30 ఉంటే ఖచ్చితంగా కాస్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఎందుకంటే 30 + 60 అంటే 90 కదా. అయిపోయింది. మరి ఇక్కడ 18 అన్నాడు, ఇక్కడ 72 అన్నాడు. దాన్ని సైన్లోకి కన్వర్ట్ చేస్తే సైన్ 18, క్యాన్సిల్ చేస్తే 1 కదా. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా నేర్చుకున్నాం. సెట్స్ రిలేషన్ గురించి ఖచ్చితంగా మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నల్ సెట్ ఏంది, తర్వాత ఫైనైట్ సెట్ ఏంది, ఇన్ఫైనైట్ సెట్ ఏంది, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే కదా. కాబట్టి ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటాం. ఈ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆన్సర్ అనేది రాబోతుంది. ఒకసారి చెక్ చేయండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. 1 2 4 7 14 8 28 అన్నాడు. 0 3 8 15 అన్నాడు. 3 6 9 12 15 -2 -1 0 1 2 అన్నాడు. అయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడిగిండు. ఓకే, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు. ఇది -2 <= x <= మైనస్ నుంచి +2 వరకు ఉండాలంట x యొక్క వాల్యూ. ఇంకోటి ఏమి ఇచ్చిండు? n² మైనస్ ఉండాలి. అవి కూడా న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ n² మైనస్ ఉండాలి. x is a factor of 20. 20 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ అనేది ఉండాలి. థర్డ్. నెక్స్ట్ x is a multiple of 3 అండ్ x <= 15 అన్నాడు. 3 యొక్క మల్టిపుల్ ఉండాలి, 15కు ఈక్వల్గా లేకుంటే 15 కంటే తక్కువ ఉండాలి. ఏంటి అవని క్వశ్చన్ అడిగిండు. ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నా చూడండి. మరి 1 2 4 7 14 28 అనేవి దేని యొక్క మల్టిపుల్ లేదా ఫ్యాక్టర్స్? 28. ఇక 28 యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి మరి 28 అంటే 3 కదా. ఏ యొక్క ఆప్షన్లో 3 ఉంది, అన్ని 3 ఉంది. ఓకేనా, అంటే A3. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ ఇదేంటిది? 0 3 8 15 అన్నాడు. మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే చూడండి, 0 అంటే ఆల్రెడీ మనం రీజనింగ్లో 0 వచ్చిందంటే n² - 1 అనుకో, n, లేదా 1² - 1, లేదా n³ - n కదా. కాబట్టి లేదా మనకు జనరల్గా 1² - 1 క్లియర్. కాబట్టి ఏమి ఇచ్చింది ఇక్కడ? n² - 1. 1² - 1 0, 2² - 1 4 - 1 3, తర్వాత 9² - 1 అంటే 3² - 1 అంటే 9 - 1, 15 అంటే 4² - 1. కాబట్టి ఎంత? ఇక్కడ ఆప్షన్ 2 ఇచ్చిండు. అంటే ఏంటిది అన్నట్టు? బీది 2 కదా. బీది 2 వచ్చింది. కాబట్టి B2 ఏముంది? B2 అంటే ఇది కాదు, ఇది కాదు, అంటే 1 2 మాత్రమే ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? 3 6 9 12 15 అంటే వీటిని చూడంగానే ఏమనిపిస్తుంది? 3 యొక్క మల్టిపుల్. అది కూడా ఎలా అన్నాడు? 15 వరకు. మనకు 15 ఈక్వల్ లేదా <= అన్నాడుగా. దేని యొక్క వాల్యూ అది? ఇక దేని యొక్క వాల్యూ అంటే ఇదే కదా. x is a multiple of 3 అండ్ x <= 15 అన్నాడు. 4 కాబట్టి మనకు ఆప్షన్ అంటే ఇది c = 4. మరి c = 4 అంటే ఇక c = 4 ఒకటే ఉంది కదా. ఇక లాస్ట్ అవసరమా? అవసరమే లేదు కదా. ఎందుకంటే చూడండి, -2 + 2 అంటే x యొక్క వాల్యూ ఎలా ఉండాలి? -2 <= +2 కదా. కాబట్టి లాస్ట్ మిగిలిపోయింది అదే కదా. ఓకే, మనకి ఇచ్చింది x -2 <= x ఏంటిది? +2 అన్నట్టు. -2 to +2 ఉండడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది? ఇక ఏదేమో 3, B ఏమో 2, C ఏమో 4, D = 1. అంటే నీకు ఏం తెలియాలంటే ఇప్పుడు మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నా అంటే మీరు కంపారిజన్ చేయండి. క్వశ్చన్ చూసినట్లయితే దీంట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ చెప్పినా, ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం జరుగుతుంది. FBO FSO రెండు కంపారిజన్ చేసినట్లయితే ఇక్కడ కూడా చెక్ చేయండి. ఇది కూడా మనకి ఏమని మెన్షన్ చేసిండు? ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చినాం. ఇక్కడ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత దీని యొక్క బేసిక్ అనేది తెలవాలి. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, క్యూబిక్ ఇచ్చినప్పుడు కూడా తెలవాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ తర్వాత దీని యొక్క కాన్సెప్ట్ తెలవాలి, LCM HCF అనేది తెలియాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చిందంటే కరెక్ట్ ది స్టేట్మెంట్స్ అన్నాడు. ఏది కరెక్ట్, విచ్ వన్ ఈస్ కరెక్ట్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఇది కూడా తెలియాలి. ఇక ఇది కామన్గా మనకు
ఈ లాజిక్ అనేది తెలవాలన్న ఉద్దేశంతో ఈ ట్యాన్లు తర్వాత కార్డ్ చెప్పినాం. ఇది ట్రిగనామెట్రీకి సంబంధించింది. నెక్స్ట్ తర్వాత ఇది ఏంటిది మెన్స్ట్రేషన్కి సంబంధించింది. ఫార్ములా అనేది ఐడియా ఉండాలి మనకి. ఇది కావాల్సింది జనరల్గా మనం స్క్వేర్లలో నేర్చుకున్నాం కాబట్టి ఇది రావాలి. నెక్స్ట్ తర్వాత మనకి ఏంటి అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది కొంచెం చేంజ్ చేసి అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. హైయెస్ట్ పవర్ తెలవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఎవరైతే ఎఫ్బిఓకు ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, ఖచ్చితంగా ఎఫ్బిఓ జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకున్నారో సిన్సియర్ మరియు సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఓకేనా. ఈ ఎవరైతే మనం ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి కోర్స్ అనేది తొందరగా పర్చేజ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది వితిన్ 2 monthsలో కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 2-3 monthsలో కంప్లీట్ అయితే నీకు రివిజన్ చేయడానికి టైం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని నోటిఫికేషన్ పడంగానే నేను స్టార్ట్ చేస్తుంటే జాబ్ వచ్చే రోజులు కావివి. ఎందుకంటే మనకు పోస్టులు చూస్తే 100లో ఉంటున్నాయి లేదా 1000లో ఉంటాయి కావచ్చు, కానీ అప్లికేషన్ ల్యాక్స్లలో ఉంటున్నాయి. మరి ల్యాక్స్లలో ఉంటున్నామంటే నీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే అందరితో కంపేర్ చేస్తే డిఫరెంట్ ఉండాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత లాజికల్ నేర్చుకోవాలి, క్యాల్కులేషన్ పార్ట్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. వితిన్ 2 days అన్న మండే కదా, మండే రోజు మీకు ఈ ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. అది కూడా ఫస్ట్ 300 మెంబర్స్కు ఓకేనా లెస్ దెన్ 1000 రూపీస్కే ఇవ్వబోతున్నాం. తర్వాత మీకు ఆ 1000 కాస్త 2000 3000 కూడా చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే మీ ప్రిపరేషన్ అనేది ఎఫ్బితో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఆన్లైన్ కోర్స్ అనేది పర్చేస్ చేయండి. నెక్స్ట్ బుక్ కావాలంటే ఆల్రెడీ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు బుక్ పైన 50% ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ పైన ఓకేనా 50%. ఇక ఆల్రెడీ ఈ బుక్ అనేది లాంచ్ చేయబోతున్నాం కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి. దాని గురించి అనేది ఫర్దర్గా నెక్స్ట్ అనేది మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ రోజుతోటే స్టార్ట్ చేయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.